హలో అందరికీ! ఈ మధ్య వీడియోస్ పెట్టట్లేదేంటక్కా అని కొందరైతే అడుగుతున్నారు. నేను కొంచెం అటు ఇటు తిరగడం, ఊర్లు వెళ్ళడం, ఫంక్షన్స్‌కి వెళ్ళడం వల్ల కొంచెం డిలే అవుతున్నాయి వీడియోస్. బట్ రెగ్యులర్‌గా పెట్టడానికైతే మేనేజ్ చేసుకోవాలి ఇక నుంచి. అండ్ ఇదొచ్చేసి ధృతి పాప బర్త్‌డే వీడియో అనమాట. ఇది జరిగి ఆల్మోస్ట్ 20 డేస్ అవుతుంది. నేనే కొంచెం లేట్‌గా అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడైతే ధృతి పాప బర్త్‌డే కోసం అయితే చిన్న డెకరేషన్ అనుకున్నాము. అలానే ఇంకా నేను మా అన్నయ్య చేస్తున్నామనమాట. అండ్ ఇక్కడ మేము మాత్రం చాలా ఎండకి, వేడికి ఆ బెలూన్స్ పోవద్దనేసి ఫ్యాన్ ఆఫ్ చేసుకొని మరీ చేస్తున్నామనమాట. మొత్తానికి మేము అనుకున్నది ఒకటి, అక్కడ వచ్చేది ఒకటి అనమాట. యాజ్ యూజువల్‌గా మేము ఎప్పుడు ఏదనుకుంటే అది జరగదు. మా అన్న అయితే మొత్తం తడిసిపోయాడు ఫ్రెండ్స్. వీడియో కూడా చేయలేదు. మొత్తానికి సింపుల్ డెకరేషన్ అయితే కంప్లీట్ చేసుకొని కాసేపు అలా కూర్చొని చూస్తుంటే అనిపించింది, అసలు ఈ బెలూన్స్ ఎందుకు ఇంత సతాయించాయిరా బాబు. అసలు మేము అనుకున్నది ఒకటి, అక్కడ వచ్చింది ఒకటి అనమాట. బెలూన్స్ అయితే నిజంగా టపీ టపీ అని పగిలిపోతానే ఉన్నాయి పెడతా ఉంటే. ఇంకా మా ధృతి పాప కూడా మెల్లిగా వచ్చి బెలూన్స్ పగలగొట్టి మళ్ళీ ఏం తెలియనట్టు సైలెంట్గా కూర్చుంటుంది అనమాట. అండ్ ఇంకా టైం అవుతుంది కాబట్టి మా ధృతి పాపను కూడా రెడీ చేసేస్తున్నాం. చూసారా, బర్త్డే గర్ల్ రెడీ అవుతుంది. అండ్ అసలు నిజంగా చెప్తున్నా, ఈ మధ్య చిన్నపిల్లలు అయితే అసలు ఎంత ముద్దుగా రెడీ అవుతున్నారంటే, ఒకప్పుడు మనమైతే అసలు మమ్మీలు రెడీ చేస్తే ఏదో సింపుల్గా అలా ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు వాళ్ళే అన్నీ అడిగి పెట్టించుకుంటున్నారు. ఇంకా మా ధృతి పాప అయితే స్పెషల్గా లిప్స్టిక్ అడిగి మరీ పెట్టించుకునేది. చూసారు కదా ఎంత క్యూట్గా ఫోజులు కూడా ఇస్తుంది నేను వీడియో తీస్తుంటే. అంత షార్ప్ అయిపోయారు ఈ జనరేషన్ పిల్లలు. మా అమ్మమ్మ ఫ్రెండ్స్ ఏమంటారే అమ్మమ్మని ఇంగ్లీష్ గ్రాండ్ మా. అమ్మమ్మ కూడా తెలుసు గ్రాండ్ మా. అమ్మమ్మని ఏమంటారు ఇంగ్లీష్లా అన్న? నీకంటే ముందు అమ్మమ్మనే చెప్పింది గ్రాండ్ మా. మా వాళ్ళు అంటారుగా, అదే అట్లా వచ్చింది. గ్రానీ అంటారా? గ్రానీ అంటారా? గ్రాండ్ మనం హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్ చెప్పి ఇప్పుడు ఎవరు చేయడం పెట్టింది? ఎవరు? ఎందుకు? ఎవరు? ఎంత ఎంత వైట్గా ఉంది చూడండి ఫ్రెండ్స్, ఎంత వైట్. ఒక్క నిమిషం తీస్తావా? అందరినీ తీసుకోండి రా. నువ్వు నిన్నే తీస్తున్నావు, అందరినీ బ్యాక్ కెమెరా. తిని వచ్చేసి మా మామ కూతురు ఫ్రెండ్స్. నేను ధృతి పాపని అక్కడ ఫొటోస్ వీడియోస్ తీస్తుంటే మధ్యలో వచ్చి నా ఫోన్ తీసుకొని వీడియో అయితే తీస్తుంది. యూట్యూబ్ కోసమే కదా నేను కూడా తీస్తా అక్క వీడియో అని చెప్పేసి ఫోన్ లాక్కొని మరి వీడియో తీస్తుంది. అలా అలా తీసుకుంటూ పైన ఫేస్లు అన్నీ ఎగ్గొట్టేసింది అనమాట. అలా నా ఫోన్ని పట్టుకొని వీడియో తీస్తూ గిరగిరా ఇల్లంతా తిరిగేసి మొత్తంకి నాకైతే ఒక ఫుటేజ్ అయితే తెచ్చిపెట్టింది. అక్క నువ్వు యూట్యూబ్లో నేను తీసిన వీడియో కూడా పెట్టాలి అని చెప్పి మరీ ఇచ్చిందనమాట నాకైతే ఫోను. సో అందుకే ఈ క్లిప్ యాడ్ చేస్తున్నా. అండ్ ఇంకా మేమైతే ఈ వీడియోలు అన్నీ తీసుకుంటుంటే మా ధృతి పాపనైతే బర్త్డే గర్ల్ ఫొటోస్ అన్నీ తీస్తున్నాడు మా అన్నయ్య అయితే బయట కూర్చొని మరి. కానీ మేము తన ఫొటోస్ తీయడానికి పడిన కష్టం అంతా ఇంత కాదనమాట. ఎందుకంటే మేము ఫొటోస్ తీస్తుంటే తనైతే పక్క నుంచి బెలూన్స్ అన్నీ పీకేసుకుంటూ పగలగొడుతూ కూర్చుంది. నిజంగా చిన్నపిల్లల్ని బర్త్డే రోజు హ్యాండిల్ చేయడం అంటే అసలు అది ఎంత పెద్ద టాస్క్ చెప్పనా, అంత పెద్ద టాస్క్ అనమాట. ఎందుకంటే ఇటు వెళ్తుంటారు అటు వెళ్తుంటారు, కేక్ ఖరాబ్ చేస్తుంటారు, బెలూన్స్ పీకేస్తుంటారు, అసలు ఉన్న చోట ఉండరనమాట. ఇంకా ఫొటోస్ కోసం అయితే ఆ బాధ అసలు చెప్పలేము, అదొక వర్ణనాతీతం అనమాట. అండ్ ఇక్కడ ఇంకా కేక్ కటింగ్ అవన్నీ స్టార్ట్ చేద్దామనేసి ఇంకా ఫొటోస్ ధృతి పాపవి చాలానే తీసుకున్న తర్వాత కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా మా అన్నయ్య అయితే ఫోన్ నా చేతికి ఇచ్చి ఫొటోస్ ఇలా తీయాలి, వీడియో ఇలా తీయాలి అనేసి ఒక పెద్ద క్లాసే ఇచ్చి ధృతి పాప దగ్గరికి అయితే వెళ్ళాడనమాట. వెరీ గుడ్. 3, 2, 1 ఏమైంది?
చూస్తారు మీరు అదే అడ్డు చూస్తారు మళ్ళీ తీరా. ఇంకా చూసారా ధృతి పాప కోసం వాళ్ళ బావ ఇంకా స్వీటీ అక్క అయితే ఒక చిన్న సైకిల్ అయితే ప్రజెంట్ చేశారు. ఇంకా అది వచ్చినప్పటి నుంచి ఎప్పుడెప్పుడైతే దాన్ని ఎక్కి కూర్చొని నడిపేద్దాం అన్నట్టుంది ధృతి పాపకి. సో ఇంకా అది ఓపెన్ చేయగానే వెంటనే దాని మీద కూర్చొని ఒక రౌండ్ వేసి వచ్చింది. ఇంకా మేమే బర్త్డే ఇంకా కంప్లీట్ అవ్వలేదు నాన్న, కేక్ కట్ చేయాలి, అందరూ ఫొటోస్ దిగాలి అని చెప్పి కాసేపు ఆపి పక్కన పెట్టామన్నమాట. ఇంకా మా ధృతి పాప చూసారా, అసలు మా మామయ్య వచ్చి డబ్బులు చేతిలో పెట్టగానే ఎంత ఇచ్చారు ఏంటి అనేసి ఓపెన్ చేసి మరీ చూసుకుంటుంది. అలా చూడగానే మేమైతే వెనకాల ఉండి అందరం నవ్వుకుంటున్నాం అనమాట. అసలు ఏం తెలుసని ఓపెన్ చేసి చూస్తుంది అనేసి. అండ్ ఇంకా మేమైతే కొన్ని ఫన్నీ వీడియోస్ కూడా తీసుకున్నాం. కొన్ని రాలేదు, కొన్ని వచ్చాయి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మా మమ్మీకి అయితే మా అన్నయ్య ధృతి పాపతో కేక్ అయితే పెట్టిస్తున్నాడు అనమాట. అండ్ ఎవ్రీ టైం మా మదర్కి అలానే పెట్టిస్తాడు. అండ్ ఇదే కాదు, ప్రతి పండుగకి కూడా ధృతి పాప చేతితో అన్నీ పెడతాడనమాట. సో ఇదన్నమాట బర్త్డే వ్లాగ్. అయితే మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకోండి. అండ్ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. ఇక్కడ నుంచి రెగ్యులర్గా కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఉంటా, బాయ్.